సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు వాక్యాన్ని బట్టి పశ్చాత్తాపం హృదయం అనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితంలో దేవుడు ఏ కార్యం చేయాలని, మన జీవితంలో దేవుడు మేలు చేయుటకు, దేవుని కరుణ మనం పొందుకొనుటకు ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పశ్చాత్తాప పడవాలని ఈరోజు అంశమే వాక్యముగా మనం చూస్తున్నాం. జీవితంలో కలుగుచున్న శోధనల్ని బట్టి లేక ఆటంకములే నాకు ఉన్నాయని, ఎందుకు నా జీవితంలో శ్రమ కలుగుచున్నదని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పశ్చాత్తాప పడుటకు నేను దేవుని నుండి వ్యతిరేకముగా ఉన్నానని లేక దేవుని నుండి దూరముగా ఉన్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఎన్నో గాయముల చేత నింపబడినప్పుడు లేక జీవితంలో ఎన్నో శోధనల చేత నింపబడినప్పుడు నా జీవితాన్ని పరిపూర్ణమైన కృపగా దేవుడు నడిపించుటకు లేక శోధన వెంట నాకు కలుగుచున్నప్పుడు ఏ విధముగా దేవుని దరికి నేను చేరగలనని ఈరోజు వాక్యమే పశ్చాత్తాపం అని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుని చెంత ఉండుటకు, దేవుని కరుణ మనం పొందుకొనుటకు ఏ విధముగా జీవిస్తున్నామని, దేవునిలో ఉండే భాగ్యం మనం పొందుకొనుటకు, దేవుని చెంత మనం నడిపించే బిడ్డలుగా ఉండుటకు దేవుని కృప మనం పొందుకోగలమని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని చెంత ఉండుటకు, దేవుని కృప కరుణ మనం పొందుకొనుటకు ఏ విధముగా దేవుని కరుణ మనం చూస్తున్నామో, దేవుని కృప ఏ విధముగా పొందుకోగలమని ఈరోజు వాక్యం చేత మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని కరుణ, దేవుని కృప పరిపూర్ణంగా పొందుకోగలమని అంశమే పశ్చాత్తాపం అనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా కలువరిలో నీకోసమే బలియాయనని పాట ద్వారా మనం చూస్తున్నాం. పశ్చాత్తాప హృదయమునకు బలియాగమని, పశ్చాత్తాప హృదయమే బలిగా మనకు మారుటకు దేవుడు ఏ కార్యములు మన జీవితంలో చేస్తున్నాడని, మన జీవితంలో చేసే మేలులను పరిపూర్ణమైన రక్షణ కార్యముగా మార్చుటయే పశ్చాత్తాపం అని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పశ్చాత్తాప పడుటకు నా హృదయము దేవుని దరికి చేరాలని, పశ్చాత్తాప పడుటకు ఏ విధముగా నేను జీవించాలని, పశ్చాత్తాపమే నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితమును బలపరిచే దేవుడు నా జీవితంలో కలుగుచున్న శోధనలన్నిటినీ ఏ విధముగా నేను జీవించగలనని, శోధనలన్నింటినీ ఏ విధముగా పరిపూర్ణమైన విడుదల నేను పొందుకోగలనని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా దేవుణ్ణి నేను వెతుకుటకు, నా జీవితాన్ని పరిపూర్ణమైన దేవుని దగ్గర నేను ఉండుటకు పశ్చాత్తాపమే నాకు ఉన్నదని, దేవుడు ఇచ్చిన పశ్చాత్తాప హృదయముగా నేను మారుటయే నా జీవితం అని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుని వెతుకుటకు, దేవునితో జీవించి పరిపూర్ణమైన రక్షణ పొందుకునే బిడ్డలుగా ఉండుటకు, లేక నా జీవితంలో దేవుని కార్యములను పొందుకునే బిడ్డలుగా మారుటకు ఏ విధముగా జీవించగలమని, ఏ విధమైన భాగ్యము చేత నేను ఉండుటకు దేవుని వెతికే బిడ్డలుగా ఉండగలమని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పశ్చాత్తాప పడుటకు దేవుని కరుణ నన్ను నడిపిస్తూ ఉందని, దేవుని కృప నన్ను నడిపిస్తుందని, పరిపూర్ణమైన రక్షణ పొందుకునే భాగ్యముగా నేను మారగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా,
జీవితంలో దేవుని వెతికి బిడ్డలుగా ఉండుటకు, దేవుని కరుణ నేను పొందుకునే బిడ్డలుగా మారుటకు ఏ విధముగా నా జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకోగలనని, దేవుని వెతికి నా హృదయమును పశ్చాత్తాపంగా మారుటకు పరిపూర్ణమైన రక్షణ భాగ్యముగా నేను పొందుకునే బిడ్డలుగా ఉంటామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు పరిపూర్ణంగా నడిపిస్తాడని, జీవితాన్ని బలపరిచే దేవుడు పరిపూర్ణమైన హృదయమును నాకు అనుగ్రహిస్తాడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని కృప పొందుకొనుటకు, దేవుని కరుణ పొందుకొనుటకు దేవుని హృదయమే నన్ను నడిపిస్తూ ఉందని, పరిపూర్ణమైన రక్షణ జీవితాన్ని పొందుకోగలమని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరిచే దేవుడు ఏ విధంగా బలపరుస్తున్నాడని, వాక్యం చేత పశ్చాత్తాపపడే బిడ్డలుగా మారుటయే ఈరోజు వాక్యం అని మనం చూస్తున్నాం. కల్వరిలో నీ కోసమే బలియాయెను యేసు ప్రభు, కనులార వీక్షించవా, మనసార విమోచించవా, నిలువెల్ల శ్రమ నుండి విలపించెను, తప్పించి కనుమూసెను. కల్వరిలో నీ కోసమే బలియాయెను యేసు ప్రభు, కనులార వీక్షించవా, మనసార విమోచించవా, నిలువెల్ల శ్రమ నుండి విలపించెను, తప్పించి కనుమూసెను. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని వెతికే బిడ్డలుగా ఉండుటకు, నా జీవితాన్ని దేవునికి సమర్పణని జీవితముగా మారుటకు, లేక నా జీవితం శోధనకు కారణముగా ఉండిన నా కుటుంబమని, లేక నా కుటుంబమే శోధన కలుగుతున్నదని, లేక నా జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు కుటుంబంలో దేవుని వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు, లేక కుటుంబంలో దేవుణ్ణి వ్యతిరేకంగా జీవించే బిడ్డలుగా మారుచున్నప్పుడు, దేవునికి విరోధంగా కుటుంబంగా మారుతున్నప్పుడు పశ్చాత్తాప హృదయమే దేవుడు అనుగ్రహించిన కృపని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుని వెతుకుటకు, పశ్చాత్తాపం దేవుని చెంతకు నడిపించి ఏ విధముగా నీ హృదయమును మార్చునని, పశ్చాత్తాపం చేత నా జీవితంలో ఏ విధముగా విరోధముగా నేను మారుటకు, లేక నా జీవితంలో విరోధత్వం నేను పొందుకున్నందుకు ఏ విధముగా నా జీవితాన్ని పరిపూర్ణముగా మార్చుకొనుటకు దేవుడు అనుగ్రహించిన పశ్చాత్తాపం అని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని వెతికే బిడ్డలుగా, అందుకే జీవితంలో దేవుని కనుగొనే బిడ్డలుగా నేను ఉన్నప్పుడు నా జీవితాన్ని పరిపూర్ణముగా మార్చుకొనుటకు, నా హృదయం ఏ విధముగా పశ్చాత్తాపం లేక ఎండిన ఎడారి వలె నా హృదయం మారుచున్నప్పుడు, నా హృదయమంతా లోకమునకు నేను ఉన్నప్పుడు, నా హృదయంలో కలిగే శోధనలు లేక నా జీవితంలో ఎదురయ్యే ఆటంకములన్నింటినీ ఏ విధముగా నేను పశ్చాత్తాపం లేక నా హృదయమంతా శోధనకరముగా మారి ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని వెతికే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఏ విధముగా దేవుని వెతుకుటకు నాలో కలుగుచున్న శోధనలన్నిటినీ దేవుని పక్షమున నేను ఉండి ఏ విధముగా పశ్చాత్తాపం పొందుకొనుటకు ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు పరిపూర్ణమైన రక్షణ నేను పొందుకొనుటకు
దేవుడే నాకు ఆధారముగా ఉన్నాడని, దేవుడే బలపరచుటకు పరిపూర్ణమైన రక్షణ జీవితం అనుగ్రహించే దేవుడు నాకు ఉన్నాడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని వెతుకుటకు ఏ విధముగా ప్రార్థనని జీవితం నాలో ఉన్నదని, లేక దేవుణ్ణి వెతుకుటకు దేవునిపై ఆధారపడి ఉన్నామని, పరిపూర్ణముగా దేవుని వైపు నేను చూచి రక్షణ అనే పశ్చాత్తాప జీవితం నేను పొందుకోగలనని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఏ విధముగా పశ్చాత్తాప పడుటకు, ఏ విధమైన పశ్చాత్తాపమే మనల్ని నడిపిస్తూ ఉందని ఈరోజు వాక్యం చేత మనం చూస్తున్నాం. ముల్ల మకుటం కొట్టిరి, కొరడాలతో దేహము చీల్చిరి. ముల్ల మకుటం కొట్టిరి, కొరడాలతో దేహం చీల్చిరి. మోపిరి భారమును ఊసిరి, నీచముగా స్రవించి రక్తంబు ప్రవహించెను. నీ పాపం కడుగుటకై ముల్ల మకుటం కొట్టిరి, కొరడాలతో దేహం చీల్చిరి. మోపిరి భారమును ఊసిరి, నీచముగా స్రవించి రక్తంబు ప్రవహించెను. నీ పాపం కడుగుటకై. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు నా జీవితాన్ని బలపరిచే దేవుడే నాకు ఆధారమని, జీవితాన్ని బలపరిచే దేవుడే నాకు పరిపూర్ణమైన పశ్చాత్తాపం అని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితమును వెతుకుటకు నా హృదయం పశ్చాత్తాపంగా మారుటయే, దేవుడిలో నేను ఉంటయే పరిపూర్ణమైన జీవితం అని, దేవునిలో ఉండుటయే దేవుడు అనుగ్రహించిన భాగ్యముగా ఈరోజు అంశాన్ని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుని వెతుకుటకు దేవుని వైపు మనం చూస్తున్నామని, లేక దేవుని వెతుకుటకు పరిపూర్ణమైన రక్షణ దేవుడే నాకు అనుగ్రహించినని, దేవుని వెతుకుటకు పరిపూర్ణముగా నా జీవితాన్ని దేవునికే అంకితమని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోవచ్చున్న ప్రతి పరిస్థితులను, నా జీవితం ఒక దినమున సరి అయిన మార్గం ఉన్నదని, లేక నా జీవితం ప్రార్థన జీవితంలో నేను ఉన్నానని, నా జీవితాన్ని కోల్పోయే స్థితి నాలో ఉన్నదని, లేక నా జీవితం దేవుణ్ణి నేను వెతికినప్పుడు, లేక దేవుని వెంట నేను వెంబడించినప్పుడు ఈ దినమున నా జీవితం శూన్యముగా మారి ఉన్నదని, లేక నా జీవితం ఒక దినమున భక్తి జీవితం అని, లేక దేవుని వెతికే బిడ్డలుగా నేను ఉన్నామని, అదేవిధముగా ఈరోజు వాక్యం ద్వారా పశ్చాత్తాపమని హృదయం మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుళ్ళో ఉండుటకు పశ్చాత్తాపమని హృదయమును దేవుడు అంగీకరిస్తున్నాడని, దేవుళ్ళో ఉండే భాగ్యముగా పశ్చాత్తాపమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని వెతుకుటకు పరిపూర్ణమైన పశ్చాత్తాపం మనకు అనుగ్రహిస్తున్నాడని, పరిపూర్ణమైన పశ్చాత్తాపమే నాలో ఉండుటకు దేవుడు అనుగ్రహించిన సమయముగా, నాలో ఉండుటకు దేవుడు అనుగ్రహించిన భాగ్యముగా ఈరోజు పశ్చాత్తాపం నా హృదయమును దేవుడి దగ్గర పశ్చాత్తాపముగా మారుటయే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని వెతుకుచున్నప్పుడు, లేక లోకమే నాకు జీవితమని నువ్వు తలస్తున్నప్పుడు, లేక లోకము ఆశయే నా తలంపుగా మారుచున్నప్పుడు, దేవునికి దూరముగా నిలిచే
బిడ్డలుగా ఉంటామని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని వెతుకుటకు, దేవుని భాగ్యమును పరిపూర్ణమైన బిడ్డలుగా మారుటకు ఏ విధముగా భాగ్యం చేత దేవుడు పశ్చాత్తాపం అనే అనుగ్రహాన్ని మనకు అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే యావేలు గ్రంథం 2వ అధ్యాయంలో 13వ వచనంలో ఏ విధముగా దేవుని చెంత మనం ఉండుటకు నా జీవితం ఏ పాటిదని, లేక దేవుని చెంత ఉండుటకు లోకము కంటే నా జీవితం దేవునిలో ఉన్నదని, లేక నా జీవితాన్ని దేవునికి దగ్గరగా నేను తీసుకొని నా జీవితంలో ఉండగలనని, లేక నా జీవితం పరిపూర్ణమైన మార్గంలో నేను నడిపించుకోగలనని యావేలు గ్రంథం 13వ అధ్యాయం మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఈ యొక్క గ్రంథంలో ఏ విధముగా యావేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఏ విధముగా దేవుని వెతుకుటకు దేవుని బిడ్డలుగా మారే భాగ్యంగా ఉంటామని 13వ వచనంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవునిలో ఉండే భాగ్యముగా ఈరోజు అంశం పశ్చాత్తాపం అని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని వెతకాలని, నా జీవితం శూన్యమైపోయినప్పుడు నేను అదే విధముగా లోకంలో జీవిస్తూ లేక దేవునికి వ్యతిరేకముగా నేను నడుస్తున్నప్పుడు, నా జీవితం శూన్యముగా మారిపోయినప్పుడు నా జీవితం వ్యర్థముగా మారునని, లేక నా జీవితం అంతా శూన్యమైపోయి ఎండిన పరిస్థితిగా మారునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుని వెతికే భాగ్యముగా మనం ఉన్నామని ఈరోజు అంశమే పశ్చాత్తాప హృదయమని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని దేవుడికి దగ్గరగా లేకుండా, నా జీవితం పరిపూర్ణమైన మార్గము నేను వెతకకుండా, లేక నా జీవితం శూన్యముగా మారుటకు ఏ విధంగా నేను జీవిస్తున్నానని, లేక నా జీవితం శూన్యమే మారుటకు పరిపూర్ణమైన రక్షణ నేను పొందుకొనుటకు నా జీవితం వ్యర్థముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన రక్షణ పొందుకొనుటకు, నా జీవితంలో రక్షణ లేదని దేవుని వెతికే బిడ్డలుగా నా జీవితం రక్షణ భాగ్యముగా మారుటకు, లేక నా జీవితం శూన్యముగా ఉన్నదని ఈరోజు అంశం, నా జీవితం రక్షణ కోల్పోయిన జీవితం, దేవుని నుండి ఆశీర్వాదాలు కోల్పోవటమే దేవుని రక్షణ కోల్పోయినామని, దేవుని నుండి దూరముగా ఉండుటయే దేవుని రక్షణ, నేను రక్షణ నుండి దూరంగా వెళ్ళిపోయినామని ఈరోజు అంశం పశ్చాత్తాపం అని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని వెతుకుటకు పరిపూర్ణమైన బిడ్డలుగా ఉండుటయే దేవుడు అనుగ్రహించిన సమయం అని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధంగా బలపరుచుకునేటకు లోకమంతను వెతికినను కూడా దేవుడు లేక మన జీవితంలో శూన్యముగా మారిపోవునని, దేవుడు లేక నా జీవితం వ్యర్థముగా మారునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే యావేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో దేవునికి పరిపూర్ణమైన భాగ్యవంతులుగా మారుటకు, లేక నా జీవితం పరిపూర్ణముగా దేవుని వెతికి బిడ్డలుగా మారుటకు, నా జీవితం పరిపూర్ణమైన రక్షణగా మారుటకు నేను ఏ విధముగా ఉన్నానని, నా జీవితం పరిపూర్ణమైన జీవితంలోకి వచ్చుటకు నేను ఏ విధముగా నడుస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన రక్షణ భాగ్యముగా మారుటకు, పరిపూర్ణమైన రక్షణలో నేను ఉండుటకు, పరిపూర్ణ భాగ్యవంతులుగా నేను మారుటకు, పరిపూర్ణమైన రక్షణ జీవితముగా నేను ఉండుటయే ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని వెతికే బిడ్డలుగా మారుటకు, పరిపూర్ణమైన రక్షణగా నాకు అనుగ్రహించే సమయమని, పరిపూర్ణమైన రక్షణ భాగ్యముగా నేను మారుటకు నాకు రక్షణకర్తయే పశ్చాత్తాపమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని వెతుకుచున్నప్పుడు
దేవుడు మనకు దగ్గరగా ఉండునని, జీవితంలో దేవుని వెతికే బిడ్డలుగా మారుచున్నప్పుడు దేవుని అనుగ్రహం మనం పొందగలమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా ఏ విధముగా రక్షణ పొందుకొనుటకు దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యముగా, దేవుడు అనుగ్రహించిన వాక్యం ద్వారా ఏ విధముగా మనతో సెలవిస్తున్నట్లుగా దేవునిలో ఉండే బిడ్డలు మారుటకు ఏ విధముగా ఉండాలని, దేవుని వెతికే బిడ్డలు ఏ విధముగా దేవుని వైపు చూడాలని ఈరోజు వచనం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కలిగే శోధనలన్నిటినీ దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి పరిపూర్ణమైన రక్షణ పొందుటయే దేవుడు అనుగ్రహించిన యావేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే నమ్మక దాటిపోయేదవా, నరకాగ్ని గుండము చేరెదవా, ఏలాగు సహింతువు, ఎంతెంతగానో ప్రలాపింతువు. ఇప్పుడైన నమ్ముము ప్రభు యేసుని, పరలోకం నిన్ను చేర్చును. నమ్మక దాటిపోయేదవా, నరకాగ్ని గుండము చేరెదవా, ఏలాగు సహింతువు, ఎంతెంతగానో ప్రలాపింతువు. ఇప్పుడైన నమ్ముము ప్రభు యేసుని, పరలోకం నిన్ను చేర్చును. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని వెతుకుటకు ఒక దినమున దేవుని దగ్గరగా ఉండి మరల లోకమునకు వెళ్ళుటయు రక్షణను కోల్పోయినావని, ఒక దినమున దేవుని వెతికి పరిపూర్ణంగా దేవునికి దూరంగా ఉండుటయే పరిపూర్ణంగా దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయినామని ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితం పరిపూర్ణంగా దేవుని దగ్గరకు వచ్చుటయు, ఒక దినమున దేవుని దగ్గరగా ఉండి మరల దూరంగా వెళ్ళిపోయినట్లు మరల దేవుని దగ్గరికి వచ్చుటయే పశ్చాత్తాప భాగ్యముగా దేవుడు అనుగ్రహించిన భాగ్యమే అని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని వెతికి బిడ్డలుగా ఉన్నప్పుడు పశ్చాత్తాపం పరిపూర్ణంగా పొందుకోగలమని, పశ్చాత్తాప హృదయమే మనం నడిపించినని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఏ విధముగా మనం జీవిస్తున్నామని, ఏ విధమైన భాగ్యముగా యావేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో నా జీవితాన్ని వెతికే బిడ్డలుగా ఉండుటకు పరిపూర్ణమైన రక్షణ నాకు అనుగ్రహించబడునని, నా జీవితాన్ని వెతికే బిడ్డలుగా నిన్ను మారినప్పుడు దేవుని కరుణ పరిపూర్ణంగా పొందగలమని, దేవుని బిడ్డలుగా మారుటకు నాకు ఆధారం పశ్చాత్తాపమని, దేవుని అనుగ్రహం పొందుకొనుటకు నా జీవితం పశ్చాత్తాప హృదయముగా మారినప్పుడే దేవుని బిడ్డలుగా నేను మారగలనని, రక్షణ పొందుకొనుటకు పశ్చాత్తాప హృదయమే దేవుని చెంతకు నడిపించునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా పశ్చాత్తాపం హృదయం పొందుకొనుటకు నా దేవుణ్ణి ఏ విధముగా వెతికే బిడ్డలుగా ఉన్నామని, ఏ విధముగా వెతికి రక్షణ నేను పొందుకోగలనని, ఏ విధముగా వెతికి నాలో ఉన్న వాటినంటిని తొలగించుకొని, నాలో ఉన్న పాపం తొలగించుకొని దేవుని చెంత పశ్చాత్తాపంగా నా హృదయం మార్చుకొనుటయే ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని కోల్పోయే స్థితి నాకు కలుగుచున్నదని, లేక నా జీవితం శోధన మారుచున్నదని దేవునికి దూరంగా ఉన్నామని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన రక్షణ పొందుటయే పశ్చాత్తాపముగా మారడమని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే యావేలు గ్రంథం 2వ అధ్యాయం
13వ వచనంలో మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు, మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభంగా కోపపడువాడు కాదు, అనంతమైన ప్రేమ కలవాడు, తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయవాడని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని వెతుకుటకు, దేవుని రక్షణ నేను పొందుకొనుటకు, లోకంలో మనుషులను చూసి ఏడుస్తున్నప్పుడు, లేక లోకంలో మనుషులను చూసి వారి దగ్గర ఏడ్చి మన జీవితాన్ని చెప్పుకొని విధానాన్ని, లేక మనుషులను చూసి దుఃఖపడే విధానాన్ని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశముగా పశ్చాత్తాపం అని దేవుని దగ్గరకు నడిపించుట, మీ బట్టలను చించుకొనుట చాలదు, కానీ ఏ విధంగా దేవుని రక్షణ పొందాలంటే, లేక దేవుని పశ్చాత్తాప హృదయం మనం పొందుకోవాలంటే ఏ విధముగా మనం పశ్చాత్తాప పడాలని మీ గుండెలను ముక్కలు చేసుకొనుడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. ఏ విధముగా మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు, బట్టలు చించుకుంట చాలదే, కానీ నా జీవితంలో కోపం వచ్చినప్పుడు బట్టలు చించుకొనుట, లేక బాధ కలిగినప్పుడు నా జీవితాన్ని తారుమారు చేసుకొనుటయు, లేక ఎన్నో ఆలోచన కలుగుటయు, లోకంలో శోధన కలిగినప్పుడు నా జీవితం కోపముగా మారుచున్నదని, ఈ జీవితమును కాక దేవుణ్ణి వెతికే బిడ్డలుగా మారుటయు, ఏ విధముగా దేవుని చెంత పశ్చాత్తాపం పొందుకొనుటకు నా జీవితాన్ని పరిపూర్ణమైనగా దేవుని చెంత ఏ విధముగా పశ్చాత్తాప పడాలని యావిల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం నాకు సెలవిస్తుంది. సహోదరి సహోదరులారా, ఈ హృదయమును దేవుడు అంగీకరిస్తున్నాడని యావిల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో దేవుడికి అంగీకారంగా ఈరోజు వాక్యం ద్వారా పశ్చాత్తాపానికి మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు మన జీవితాన్ని బలపరిచే దేవుడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కల్వరిలో నీ కోసమే బలియాయెను యేసు ప్రభు, కనులార వీక్షించవా, మనసార విమోచించవా, నిలువెల్ల శ్రమనుంది విలపించెను, తపించి కనుమూసెను. సహోదరి సహోదరులారా, దేవుని వెతుకుటయే పశ్చాత్తాపమని, దేవుని దగ్గరకు వచ్చుటయే పశ్చాత్తాప హృదయమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితంలో యావిల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో దేవుని చెంతకు ఏ విధముగా నడిపించినని అంశం ద్వారా నా హృదయాన్ని దేవుడు ఏ విధముగా దేవుని చెంత ఉండి ప్రార్థించగలమని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుని భాగ్యవంతులుగా మారుతామని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. దేవుడు వాక్యం చెంత ఏ విధంగా నడిపించాలని ఈరోజు అంశం ద్వారా పశ్చాత్తాపం నడిపించినప్పుడు, నా హృదయం పశ్చాత్తాప హృదయముగా మారుటకు అనుగ్రహించబడినప్పుడు నా జీవితం రక్షణ భాగ్యముగా పొందుకోగలమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు ఏ విధంగా పశ్చాత్తాపం అనుగ్రహించున్నాడని, నా జీవితం బలపరుచుకోగలనని అంశం ద్వారా మనం చూస్తున్నాం.